ప్రత్యేక కీర్తన సుట్కి వచ్చి పాడాలని వినిపించాలని కోరుచున్నామండి. ప్రైజ్ ది లార్డ్. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా.
దివ్య దర్శనమే గమ్మము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్మము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా లా 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 లా. మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. సంఘ కాపరి గారు వచ్చి నడిపించాలని కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ నేను ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తుంటున్నాను. నేను వీళ్ళారా మరోసారి మిమ్మల్ని ఎలా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం, మనం ఒకరినొకరు ఎలా కలుసుకోవడానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. గత దినాల్లో మనం చూసినప్పుడు చాలా భీకరమైనటువంటి వర్షాలు మనం చూస్తున్నాం. మరి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వర్షాలను దేవుడు ఆపాడు. ఈరోజు మరలా మనం ఆరాధన చేసుకోవడానికి దేవుడు తన కృప చూపించాడు. ఈ సమయంలో చక్కగా ఈ ఆరాధన నడిపించినటువంటి పెద్దలైనటువంటి గోపి గారి ప్రత్యేకమైన వందనాలు. చాలా చక్కగా మరి ఈ ఆరాధన వారు నడిపించారు ఎంతవరకు. మరి ఈ సమయంలో మరి కొద్దిసేపు మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని ముందుగా మనం చదువుకుందామండి. 16వ అధ్యాయము లూకాసు వార్త 23వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అయితే ఆయన లూకాసు వార్త 16వ అధ్యాయము. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, చాలండి ప్రార్థన చేసుకుందాం. దయతో తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కగా ప్రియ సహోదరులు గోపి గారి ద్వారా ఈ ఆరాధన విజయవంతంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. అలాగే నాయన మరి నీ దాసుడైనటువంటి నేను నీ పాదాల చెంత నిలబడి ఉంటుండగా నీ ఆత్మచేత నీ దాసుడనైనటువంటి నన్ను నింపండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయన నీ వాక్యం అందించడానికి నీ దాసునికి శక్తినివ్వండి. నీ పరిశుద్ధాత్మ అగ్నిని నీ బిడ్డలందరూ చూచుటకు నువ్వు సహాయం దయచేయండి.
నాయన నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఏవి నాయన మా మనసులలో లేకుండా నిర్మలమైనటువంటి మనసుతో నిన్ను మేము ఆరాధన చేయడానికి సహాయం చేయండి. ఎందుకంటే మనసు నైర్మల్యముగా ఉండకుండా మేము దేవుని చూడలేమని మత్తయి సువార్త 5వ అధ్యాయం తెలియజేస్తోంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నాయన ఒకసారి మా అంతరంగములను శుద్ధి చేయండి. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని కీర్తనకారుడు 51వ కీర్తనలో చెబుతున్నట్లు నీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయక మా అంతరంగములో నూతనమైన స్థిరమైన మనస్సు మాకు కలుగు చేయమని వేడుకొనుచు. నిర్మలమైన మనస్సుతో శాంతవర్తనముగా ప్రేమపూర్ణులముగా నీ సన్నిధిని మేము మెలగటానికి మమ్మను ఆయత్తపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా, వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనములు. ఇంకా రావలసిన బిడ్డలు సకాలమునకు రావడానికి తప్పక సహాయము చేయమని వేడుకొనుచు. ఈరోజు ఈ ఆరాధన మేము జరిగించుకోవడానికి మాకు ఇచ్చిన నాయన చక్కటి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామములో ఈ ప్రార్థన మిక్కిరీడంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లేదా మరోసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ ప్రత్యేకించి మరోసారి సంఘాన్ని అంతటిని కూడా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే వైట్ క్రిస్మస్ విజయవంతంగా జరగడానికి మీరందరూ కూడా ఎంతగానో సహకరించారు. చాలా విజయవంతంగా జరిగింది. అంతకు మించి మనకి ప్రకృతి నుంచి కూడా మనకి సహకారం అందింది. మరి మన భోజనాలు అయిపోయే వరకు కూడా, ఆరాధన అయిపోయే వరకు కూడా వర్షం లేదు. భోజనాల సమయంలో పూల వానలాగా, అంటే వెళ్ళి రాగలిగేటట్లు, బయట టెంట్లో సైతం ఉండగలిగేటట్లు చినుకులు పడ్డాయి. కానీ మన కార్యక్రమానికి ఏ ఆటంకం లేదు. సాధ్యమైనంత వరకు కూడా మనం పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. అట్లీస్ట్ కుటుంబం అంతా రాకపోయినా కొన్ని కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరినైనా పంపించారు. అందుకు మనం దేవునికి రుణగ్రస్తులమై ఉంటున్నాం. ఎందుకంటే ఒకరోజు ముందు దేవుడు మన కొరకు మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. అదే కానీ మరుసటి రోజు చూసేసరికి మనం చూసాం భీకరమైనటువంటి వర్షం. ఖచ్చితంగా నమ్మకం బహుబలంగా మనకుంది. ఎందుకంటే దేవుడు మనం ఈ సంఘ ఆరాధనలు మనం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అవి లెక్కించడానికి నిజం చెప్పాలంటే మనకి వాటి గురించి చెప్పుకోవడానికి సమయం కూడా చాలదు నిజం చెప్పాలంటే. కాబట్టి మనకు అలవాటు అయిపోయింది ఏంటి, దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. అలాగే ప్రియులు పలువురు వారు కూడా చూపించినటువంటి విశ్వాసంతో పలికేటువంటి మాటలు, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకము, నిరీక్షణ వెరసి ఈ రోజున మనలను విజయ పదంలో నిలిపింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకు మనం ఎంతగానో దేవునికి మరి రుణగ్రస్తులమై ఉన్నామనే విషయాన్ని మరోసారి మేము జ్ఞాపకం చేస్తుంటున్నాం. దేవుని ప్రియ సంగమా, మరొకసారి మరి సహకరించిన ప్రతి బిడ్డలకు, విశ్వాసులకు, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇది ధన్యవాదాలను చెప్పేదానికన్నా అభినందనలు అంటే బాగుంది. ఎందుకంటే ధన్యవాదాలు చెప్పడానికి కాదు, ఇది అందరం మనం మందిరం కోసం, మన కోసం, మన ఆత్మీయత కోసం మనం చేసుకునే కార్యక్రమాలు. కాబట్టి సేవకుడిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా అభినందిస్తుంటున్నాను. సరే ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్ళేటువంటి సమయం. ఈరోజు మనము వాక్యం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయం, ఒక్కసారి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరిచి ఉంచుకునండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 16వ అధ్యాయంలో మందాక చదువుకున్నటువంటి భాగము 23వ వచనంలో మరి ధనవంతుడు, లాజరు అనేటువంటి ఇరువురిని మనము చూస్తున్నాం.
ఈ రోజులో మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. అది క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అనేటువంటి కాన్సెప్ట్ మనం క్రిస్మస్ పర్యంతం, నూతన సంవత్సరం పర్యంతం కూడా అది మనసులో మనము పెట్టుకోవాలి. మనసులో ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం పెట్టుకుంటామో అప్పుడే దాని యొక్క ఎసెన్స్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు ఆ క్రిస్మస్ ఎసెన్స్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అయితే క్రిస్మస్కి ఈరోజు వాక్యానికి సంబంధం ఉంది. అయితే ఇది క్రిస్మస్ మెసేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. మనం సిద్ధపడడానికి, అంటే క్రిస్మస్ని ఎదుర్కోవడానికి కాదు, కానీ ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి ఈ వాక్యం తప్పక ఉపకరిస్తుందని నా యొక్క అభిప్రాయం. పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు, స్వర్గములో అనగా పరదైసులో లేదా హెడెస్లో ప్యారడైస్లో మరి లాజరస్ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ ప్యారబుల్, ఉపమానాన్ని ప్యారబుల్ అంటాం. ఇది నిజంగా జరిగినదా లేకపోతే ఊహించినదా? ఆ ఊహాజనితముగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానమా అనేటువంటి ఆలోచన చాలామందికి ఆనాడు ఈనాడు కూడా వస్తున్నది. ఇది జరిగిందా లేకపోతే ఊహాజనితంగా చెప్పబడినటువంటిదా అనే ఆలోచన వస్తే, ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, పండితులు చెప్పిన విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కాబట్టి ఆయన ఊహించి చెప్పినటువంటి విషయాలు ఏమీ ఉండవు. రెండోది, ఈ ప్యారబుల్లో ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరును ప్రస్తావించారు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రాజు, ఆ రాజు గారికి 7 కొడుకులు అని చెప్పలా. ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు. వారి యొక్క స్థితిగతులు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్పేటప్పుడు సర్వసాధారణంగా పేర్లు ఉపయోగించలే, కానీ ఫస్ట్ టైము ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పేరుని ప్రస్తావిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, తర్వాత లాజరు అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగినటువంటి విషయాన్నే యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించారు అనేటువంటి విషయాన్ని అనేక మంది పండితులు దాన్ని ధృవీకరించారు. అయితే అలా ధృవీకరించినటువంటి అనేకమైనటువంటి పండితులే అది జరిగినా జరగకపోయినా దాని గురించి మనకు పట్టింపు కాదు, కానీ మనం పట్టించుకోవాల్సింది అందులో ఉన్నటువంటి సారం ఏమిటి, అందులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనము పట్టించుకోవాలనేటువంటి విషయాన్ని పండితులు తెలియజేశారు. పండితులు మాత్రమే కాదు, మనం కూడా చెప్పగలిగినటువంటి విషయం ఏమిటంటే అందులో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కాబట్టి ఇది జరిగినటువంటి విషయము. అంటే పరలోకము ఏ రీతిగా ఉంటుంది, పరలోకంలో మనుషులు ఎలా ఉంటారు, లేదా నరకలోకంలో ఎలా ఉంటారు అనేటువంటి విషయానికి మంచి ఉదాహరణగా ప్రతి సందర్భంలో కూడా పండితులు ఉపయోగించేటువంటి సందర్భం ఇదే. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు లాజరు యొక్క సందర్భమే. పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది అని మనం భావన చేసేటువంటి క్రమంలో లోక 16వ అధ్యాయంలోకి వెళ్తే కాస్త మనకు ఐడియా ఖచ్చితంగా వస్తుంది. సరే, ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, మరి లాజరు పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు నరకంలో చాలా బాధలు అనిపిస్తున్నాడు, లాజరు అయితే సంతోషంగా ఉన్నాడు. ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు, ఇక్కడ ఎందుకు వెళ్ళాడు అన్నదానికి సరైనటువంటి కారణాలు ఏమీ చెప్పలే. పరిశుద్ధాత్ముడు అది ఒక అప్రస్తుతంగా పెట్టేసి ఒక విషయాన్ని మాత్రం మనకు తెలియపరుస్తాడు. ఏంటంటే ధనవంతుడు ఉన్నాడు, అతడు 19వ వచనంలో మనం చూస్తాం. 16, 19లో ఉండెను,
అతడు ఊదారంగు వస్త్రములను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఊదారంగు వస్త్రాలు అంటే చాలా బలమైనటువంటి ధనవంతులు వేసుకునేటువంటి వస్త్రాలు ఆ రోజుల్లో అవి. అతను సుఖపడుతూ ఉండేవాడు. మనకు రావాల్సినటువంటి ప్రశ్న, ఖచ్చితంగా రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ధనవంతుడిగా ఉండేటువంటిది అది పాపమా? ధనవంతులు నరకానికి పోతారా? ఖచ్చితంగా కాదు అని మనం చెప్పుకోవాలి. ధనవంతులు అందరూ కూడా మరి నరకంలోనికి వెళ్ళరు. ఎందుకంటే ఇందులో ప్రస్తావించినటువంటి ఒక వ్యక్తి కనబడతాడు మనకి పరలోకంలో. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరు. లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నట్టుగా మనము చూస్తాం. అబ్రహాముని ఇక్కడ ప్రస్తావించాడు. ఎందుకు అబ్రహాముని ప్రస్తావించాడు అంటే, అబ్రహాము కూడా ఒకప్పుడు ధనవంతుడే. ఇందాక మన ఆదికాండంలో మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, వారి ఆస్తి వారు నిలపడానికి స్థలం లేనంత ఆస్తి వచ్చేసిందంట. అంటే అంత ఆస్తిపరులు అయ్యారు అబ్రహాము వారి కుటుంబం. అబ్రహామును వెంబడించినటువంటి లోతు వారి కుటుంబం సమృద్ధిగా దీవించబడ్డారు, లేదా సమృద్ధిగా అభివృద్ధి చెందారు వాళ్ళు. కాబట్టి ధనవంతులుగా ఉండుట అనేటువంటిది ఒకవేళ పాపమైతే, ఆ లెక్కని దావీదు నరకంలో ఉండేవాడు, అబ్రహాము నరకంలో ఉండేవాడు. కానీ అబ్రహాము ఎక్కడున్నాడండి? పరలోక రాజ్యములో అతడు ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడి గురించి చెప్పబడినప్పుడు, హీ ఫీస్టెడ్ ఎవ్రీడే సంప్షస్లీ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. ప్రతిదినము కూడా సుఖపడుచుండేవాడు. సంప్షస్లీ ఎవ్రీడే ఫీస్టెడ్ అంటే ప్రతిరోజు కూడా విందులు విలాసాలతో తొలతూగుతూ ఉండేవాడు అనమాట ఈ ధనవంతుడు. అక్కడ ఉన్నటువంటి తప్పేమిటంటే, అది విందు చేసుకోవచ్చు, కానీ విందులే జీవితం కాకూడదు. ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో విందు అనేటువంటిది ఉంటుంది, కానీ ఆ విందులే జీవితం కాకూడదు. విందులే జీవితం అయితే ఈరోజు ఏం కూర ఉండాలి, ఈరోజు ఏం విందు చేయాలి, ఈరోజు ఎలా సుఖపెట్టాలి, ఎలా సంతోషపెట్టాలి ప్రజల్ని, మనుషుల్ని అనే ఆలోచన మీద మనసంతా వెళ్తూ ఉంటుంది. ఇంకా దేవుడి గురించి ఆలోచించడానికి సమయం లేదు. ఇక్కడ ఈ ధనవంతుడికి దేవుని గురించి ఆలోచించడానికి సమయం లేకుండా పోయింది. హీ యూస్ టు ఫీస్ట్ ఎవ్రీడే సంప్షస్లీ అంటే చాలా విలాసవంతంగా అతను విందులు చేసుకుంటున్నాడు అనమాట. విందులు చేసుకోవడం తప్పు కాదు, విందులు చేసుకోవడం పొరపాటు కాదు, కానీ ప్రతిరోజు అదే యావతో ఉండుట అనేటువంటిది అది ఏమాత్రం కూడా ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకము చేస్తున్నాను. సరే, ఈ లాజరు గురించి మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తున్నాం. లాజరు అనే దరిద్రుడు ఇక్కడ ఒక క్వాలిటీని రాశాడు. లాజరు గురించి రాసేటప్పుడు దరిద్రుడు. సర్వసాధారణంగా మనం ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరు దరిద్రుడు అంటాం. అంటే ఆ దరిద్రుడా అనే మాటలో ఆ వ్యక్తిని మీద మనకు ఉన్నటువంటి కోపం, లేకపోతే ఆ వ్యక్తి మీద మనకు ఉన్నటువంటి ద్వేషం కనబడుతుంది. ఇక్కడ దరిద్రుడు అన్నటువంటి అర్థం ఏమిటంటే పూర్ అని అర్థం. పూర్. కొన్ని వర్షన్స్లో ఇంగ్లీష్ బైబిల్లో బెగ్గర్ అన్నారు, కానీ చాలా వర్షన్స్లో పూర్ అనేటువంటి మాట ఉపయోగించారు. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ గ్రీక్లో రాయబడినటువంటి మాట ప్రకారం అయితే అది పూర్ అంటే అతను చాలా కట్టికమైనటువంటి భేదవాడు అతను లాజరు. మరి ఇతను దరిద్రుడుగా ఉన్న కారణం చేత పరలోక రాజ్యానికి వెళ్ళాడా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా కాదు అనే మనం చెప్పుకోవాలి. ఆయన ధనవంతుడిగా ఉండే కారణం చేత నరకానికి వెళ్ళలేదు, ఇతడు దరిద్రుడిగా ఉన్న కారణం చేత పరలోకానికి వెళ్ళలేదు. కానీ మరి ఇతని దరిద్రుడిగా ఉంటూ పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాడు అని కానీ మనం చూస్తే, మనం ఒక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాకు ఒక ఇండికేషన్ కనబడుతుంది. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఫర్ దేస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే దీన మనస్సు కలవలిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదిని మనం వాక్యంలో చూస్తాం.
దీన మనస్సు, పూర్ కాదు అంటే ఎకనామికల్గా పూర్ కాదు, కేవలం స్పిరిచువల్గా పూర్ అయినటువంటి వారు దేవుని సన్నిధికి వెళ్తారు. అంటే ఇక్కడ లాజరు గురించి, లాజరు నీతిమంతుడు, చాలా దేవుని అందరి భయభక్తులు సలిపినటువంటి వాడు అని రాయలేదు, కానీ అతడు దరిద్రుడు అనేటువంటి మాట మాత్రం రాశాడు. ఆ మాట ప్రకారం లూకా సువార్తికుడు బేదలు అంటాడు, బేదలైనటువంటి వీరు ధన్యులు అంటాడు. మత్తయి సువార్తికుడు ఏమంటాడంటే ఆత్మ విషయమై దీనులైనటువంటి వీరు ధన్యులు. వీరిద్దరు కూడా పూర్ అనేటువంటి మాట ఉపయోగించారు. పూర్, ఈ పూర్ అనేటువంటి ఆత్మీయత కోసం, అంటే పూర్ అనేటువంటి వాడు, పూర్ అయినటువంటి బేదలు ఏం చేస్తారంటే, చూడండి, అయ్యా 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 అంటే నాకు లేదు మీరు ఇవ్వండి అని బతిమాలుకుంటూ అడుక్కుంటాడు. స్పిరిచువల్గా పూర్ అయినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళలో ఎంత ఆత్మీయత ఉన్నప్పటికీ కూడా ఇంకా నాలో ఏదో ఆత్మీయత లేదు అనేటువంటి కరువు వచ్చినటువంటి, ఆత్మీయత కోసం కరువు వచ్చినటువంటి వాళ్ళ బిహేవ్ చేస్తారనమాట. ఇంకా నేను ఏదో సాధించాలి, నేను దేవుడి కోసం ఏదో చేయాలి, దేవుడి నుంచి నేను ఇంకా ఏదో పొందుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇంకా వాళ్ళు పూర్ అయినటువంటి భావనతోటే దేవుని దగ్గర ఇంకా ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తూ ఆయన నుంచి మంచి మన్ననలు పొందుకోవడానికి ఎప్పుడు కూడా తహతహలాడుతుంటారు, ప్రయాసపడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ దరిద్రుడు అనేటువంటి మాట మనం చూసేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఎకనామికల్గా పూరే, కానీ ఎకనామికల్గా పూరైన కారణం చేత పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, కానీ అతడు ఆత్మీయంగా చాలా రిచ్గా ఉన్నాడు కాబట్టి, ఆత్మీయత కోసం తహతహలాడే పూర్ మ్యాన్గా ఉన్నాడు కాబట్టి అతను పరలోక రాజ్యానికి వెళ్ళాడు అని ఖచ్చితంగా మనము చెప్పగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఆ కాలంలో చాలామంది పూర్ ఉన్నారు, చాలామంది బీదలు ఉన్నారు, కానీ వాళ్ళెవరిని కూడా ప్రస్తావించలేదు. కానీ దేవుడు ప్రత్యేకంగా లాజర్ని అక్కడ ప్రస్తావించాడు. అంటే దాన్ని బట్టి లాజర్ ఎంత ఆత్మీయంగా ఉండి ఉంటాడో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ పారబుల్ లేదా ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నాడు అని కానీ మనం చూసినట్లయితే, ఆ కాలంలో ధనవంతులైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ధనవంతులు. వీళ్ళు ఆనాటి కాలంలో ధనవంతులు, యూదుల్లో ధనవంతులు ఎవరు అంటే వీళ్ళే. ఎందుకంటే ఈ టెంపుల్కి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా దోచేసుకుంటుండేవాళ్ళు. సమాజ మందిరాల్లో రక్షరేఖలు వెడల్పు చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, అంగీలు వేసుకొని దొంగ బరాధనలు చేస్తూ వారు బాగా సంపాదిస్తుండేవాళ్ళు. పేదలైనటువంటి కనికరం ఉండేటువంటిది కాదు. ఒక ప్రక్క యాజక వర్గం అలా ఉంటే, ఒక ప్రక్క పాలక వర్గం కూడా అలాగే ఉండేది. యూదులు ఏమనుకునేవాళ్ళు అంటే, ఎవరైతే ధనవంతులు అయ్యుండి, ఎవరైతే పెద్ద పెద్ద భవంతులు కలిగి, ఎవరైతే సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని చేత దీవించబడేటువంటి వారు, వారందరూ కూడా పుణ్యకార్యాలు చేయట కారణం చేత వారికి ధనమును, ఇంత ఆస్తిపాస్తులను దేవాది దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ వ్యక్తి దరిద్రుడిగా ఉన్న అర్థం ఏంటంటే, వాడి తల్లో వాడి తండ్రి ఎవరో ఒక పాపాలు చేసుకున్న కారణం చేత వారు ఇలా ఉన్నారు. కాబట్టి దరిద్రులు దేవుని చేత శపించబడినటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు దేవుని చేత బహుగా దీవించబడినటువంటి వారు అని ఒక భావన కలిగి ఉండేటువంటి వారు ఆనాటి కాలంలో యూదులు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు 16వ అధ్యాయం అంతా చూసినట్లయితే ఈ ధనవంతుల గురించే రాయిస్తాడు. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పడానికి కారణం ఏంటంటే, ధనవంతులు ధన్యులు కాదు, కానీ రిచ్ అయినటువంటి వారు ధన్యులు కాదు, కానీ ఆత్మీయ జీవితంలో ఎవరైతే రిచ్గా ఉంటారో వారు ధన్యులు. ఈ లోకంలో ఎకనామికల్గా పూరైనటువంటి వారు దరిద్రులు కాదు, ఆత్మీయతను కోల్పోయినటువంటి వారందరూ దరిద్రులు. ఆత్మీయతలో రిచ్గా లేకపోయినా, ఆత్మీయత కోసం తహతహలాడిపోయినా వారు నరకానికి వెళ్తారు. ఆత్మీయ జీవితంలో ఎవరైతే ముందంజ వేస్తూ ఆత్మీయంగా ఎవరైతే బలపడతారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారని ఈ యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్ ఆఫ్టర్ డెత్. మనం ఈ లోకం నుంచి మరొక లోకంలోనికి అడుగు పెట్టేటువంటి దినాలు వస్తున్నాయి. వన్ డే విల్ కమ్, వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద అనదర్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచం నుంచి వేరొక ప్రపంచానికి వెళ్ళేటువంటి రోజులు మనకి వస్తున్నాయి. సరే, ఈ లోకంలో ఈ వేరొక లోకంలోనికి వెళ్ళడం విషయంలో ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఆలోచనలు అవి మనలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాయా అనేటువంటిది ఈరోజు ప్రసంగానికి ఒక మూలమైనటువంటి ప్రశ్న.
అసలు లైఫ్ ఆఫ్టర్ డెత్ అనగా మరణం తర్వాత జీవితం ఉన్నది అని ఎంతమంది నమ్ముచున్నారు అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం నమ్ముతున్నామా? ఇద్దరు స్నేహితులు ఉన్నారంట, మైకేల్ అండ్ మెర్కిలెస్ అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఈ ఇద్దరు స్నేహితులకి కూడా ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న తలెత్తుతూ ఉండేది, అనుమానం తలెత్తుతూ ఉండేది. మరణం తర్వాత నిజంగా జీవితం ఉందా? మరణం తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? దాని మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు మరణం తర్వాత జీవితం ఉందా? స్పిరిట్స్ ఉన్నాయా? స్పిరిట్స్ ఉంటే ఆ స్పిరిట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? తర్వాత స్పిరిట్స్ ఏమవుతున్నాయి? వీటి మీద చాలా అధ్యయనం చేస్తున్నారంట. ఈ మైకేల్ మెర్కిలెస్ అనే ఇద్దరు స్నేహితులు బాగా అధ్యయనం చేస్తున్నారంట. అయితే ఒకరోజు ఈ మైకేల్ పడుకున్నప్పుడు రాత్రి ఒక స్వప్నం వచ్చిందంట. ఆ స్వప్నంలో తన స్నేహితుడైనటువంటి మెర్కిలెస్ ఒక తెల్లని గుర్రం మీద వెళ్తున్నాడంట, గాల్లో వెళ్ళిపోతున్నాడంట. గాల్లో వెళ్ళిపోతూ మైకేల్ మరణం తర్వాత జీవితం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది అని చెప్తూ అతను ఆ గాల్లో కలిసిపోయాడంట. ఆయనకి తెల్లవారి మైకేల్కి మెలకు వచ్చింది, తుళ్ళు పడ్డాడు ఒక్కసారిగా. ఏంటి అని ఒక విధమైనటువంటి కలవరానికి గురయ్యాడంట. ఇంతలో నాకు ఫోన్ వచ్చింది. ఎవరి నుంచి అంటే ఈ మెర్కిలెస్ భార్య నుంచి ఫోన్ వచ్చింది. మైకేల్తో చెప్తుంది, నా భర్త నీ స్నేహితుడు మెర్కిలెస్ చనిపోయాడని. అప్పుడు అనుకున్నాడంట, ఎస్, రాత్రి నాకు స్వప్నం రావడం, ఆ స్వప్నంలో మరణం తర్వాత జీవితం ఉందని స్నేహితుడు చెప్పడం, ఇవన్నీ కూడా టాలీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చాడంట. దీని విషయంలో మేము చేసేటువంటి ప్రయోగాలు గొప్పవి కాదు, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒకరోజు వేరొక ప్రపంచంలోనికి వెళ్ళేటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా మరణం తర్వాత జీవితం ఉంది. ఆ నెక్స్ట్ వరల్డ్లోకి నా స్నేహితుడు అడుగు పెట్టాడు, నేను కూడా ఆ వరల్డ్లోకి నేను అడుగు పెట్టబోతున్నాను ఒకే నిర్ధారణకి ఈ మైకేల్ వచ్చాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద మన ప్రక్రియ ఏదైతుందో దాని ప్రభావం పరలోకంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ రోజున మనం చూద్దాం. అందుకనే ఈ ప్రసంగానికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే, భూమిపై ప్రక్రియ, పరలోకంలో ప్రభావం. ఏమిటండి? భూమిపై ప్రక్రియ, పరలోకంలో ప్రభావం. రైట్, ఇప్పుడు చూద్దాం. 16వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు దేవదూతల చేత కొనిపోబడెను. ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. రైట్, ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, దరిద్రుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. రైట్, ధనవంతుడికి పేరు ఇవ్వలేదు. ఇక్కడ లాజర్కి పేరు ఇచ్చారు. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, లాజరుకు పేరు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడి పేరును కూడా ప్రస్తావించి ఉండేవాడు. అంటే పేరు ఎన్నిక దగనివాడుగా ఉన్నాడు ఈ ధనవంతుడు ఇక్కడ. అందుకనే ఈ ధనవంతుడి యొక్క పేరు ప్రస్తావన చేయలేదు ఇక్కడ. నేను ఏదో ఆలోచన చేస్తున్నప్పుడు లాజర్ పేరును ప్రస్తావించారు కదా, మరి ధనవంతుడి పేరుని ఎందుకు ప్రస్తావించలేదంటే, పేరు ఎన్నిక కలిగిన అంటాం చూడండి, పేరు మోసిన అంటాం చూడండి. పేరు ఒక వ్యక్తి యొక్క, ఆ వ్యక్తి పేరును పెట్టుకొని పిలుస్తున్నారంటే ఏంటంటే ఆ పేరు యొక్క వ్యక్తిత్వం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు ప్రస్తావించబడతాయి, అందరి పేర్లు ప్రస్తావించబడవు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు ఉన్నాడు అనుకోండి, యెష్షయి కుమారుడైనటువంటి దావీదు. ఇలాగా చాలామంది భక్తుల యొక్క జీవితంలో మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క పేర్లు ప్రస్తావించేటప్పుడు వాళ్ళ యొక్క తండ్రి పేర్లో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్వీకుల పేర్లు ప్రస్తావించడం జరిగి ఉండేది. నీ తల్లి అయిన అవ్వ, లోయి అని తిమోతి గురించి రాస్తున్నప్పుడు
తిమోతి గురించి చెప్తున్నప్పుడు నీ తల్లి అయిన లోయి, అవ్వ అనేటువంటి ఈ మాటలను ప్రస్తావిస్తాడు పౌలు. సో ఒక వ్యక్తి పేరును ప్రస్తావిస్తున్నారంటే అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి ఒక పేరు ఎన్నిక దగినటువంటి వారిగా మరి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారం మనం చూడవచ్చు. సరే, అది మనకు అప్రస్తుతం కావచ్చు. అయితే ఇక్కడ ధనవంతుడు పేరు మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించబడలేదు. ఎందుకంటే అతని పేరు ఎన్నదగినది కాదని బహుశా దేవుడు భావించి ఉండవచ్చు. కానీ లాజరు యొక్క పేరు ఎన్నదగినదిగా భావించి ఉండవచ్చు. అందుకనే లాజరు పేరు ప్రస్తావించడం జరిగింది. సో దరిద్రుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ధనవంతుడు ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. రైట్? పాతి పెట్టబడ్డం అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎలా పాతి పెట్టబడి ఉంటాడు? ఫ్యూనరల్ సర్వీస్. రైట్? ఎంత ఘనంగా జరిగి ఉండొచ్చు? చాలా ఘనంగా జరిగి ఉండొచ్చు కదా. ధనవంతులు అంటే చాలామంది వస్తారు, చాలామంది కారులో వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. అలా జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా ఎంత ఘనంగా సమాధి జరిగిందో, అబ్బా ఎంతమంది వచ్చారో అని చెప్పి, ఏమండి ఎంత గొప్పవాడో, ఈయన ఎంత మంచివాడు, కాకపోతే ఈయన కోసం ఇంతమంది వస్తారు అని ఆలోచనతో మనం ఒక నిర్ధారణ చేసేస్తాం. ఏంటంటే ఈయన ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటాడు అని. కానీ అక్కడ ధనవంతుడు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో లేడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. అందుకనే చనిపోయినటువంటి వారిని గురించో లేకపోతే మరణం గురించో మన ఇష్టానుసారమైన నిర్ధారణ చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. దానిని ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే దేవుని వాక్యము ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. మనం లాజరు గురించి చెప్పినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. లాజరు గురించి రాయబడిందా పాతి పెట్టబడ్డాడని? లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అంటే లాజర్కి సమాధి కరెక్ట్ జరిగిందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆ కాలంలో యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారము సమాధులు ధనవంతులు తొలిపించుకునేటువంటి వాళ్ళు. మనకులాగా సమాధి చేసేటువంటి వాళ్ళు కాదు, సమాధులు తొలిపించుకునేటువంటి వాళ్ళు. లాజరు ఎక్కడ ఉండేవాడు అంటే ఈ ధనవంతుడు యొక్క గుమ్మం దగ్గర ఉండేవాడు. ఈ గుమ్మములో దగ్గర ఎలా ఉండేవాడు అంటే చాలా భయంకరమైన సోర్స్తూ ఉండేవాడు. మనం సర్వసాధారణ ఆ నలుగురు అంటాం కదండి, ఆ నలుగురు ఉండాలని చెప్తాం కదా మనం. నిజానికి ఆ లాజర్కి ఆ నలుగురు ఉన్నారో లేదు తెలియదు. ఏంటి? అటిద్దరు ఇటిద్దరు మోసేటువంటి నలుగురు ఉన్నారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే లాజరు అలా పడి ఉంటే ఏమండి ఇతడి యొక్క కురుపుల్ని కుక్కలు నాకేవంట. వాక్యం చెప్తుంది. అంటే కుక్కలు నాకుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నాకుతూ ఉన్నప్పుడు లాజరు లేవలేని స్థితిలో ఉన్నాడు. అంటే అతన్ని లేపేటువంటి వారు కూడా లేరు. ఆ గేటు దగ్గర అలా కూర్చొని ఆయన హాహాకారాలు చేస్తుంటే ఆ ధనవంతుడు పైనుంచి కనీసం పట్టించుకోలేదు లాజర్ని. అక్కడ ఎవరు కూడా లాజర్ని పట్టించుకునేటువంటి వారు ఎవరు లేరు అక్కడ ఆ రోజుల్లో. లాజరు చాలా బాధాకరమైన పరిస్థితులు అనుభవించాడు అక్కడ. మరి చనిపోయిన తర్వాత అతన్ని పాతిపెట్టడానికి మరి 10 మంది వచ్చారో లేదో తెలియదు. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ట్రెడిషన్స్ ప్రకారం ధనవంతులకే సమాధులు ఉండేవి. మరి సమాధి చేయబడ్డాడో లేదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో లాజర్ ఎక్కడున్నాడో తెలుసండి? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే సమాధి బాగా ఘనంగా జరిగినటువంటి ధనవంతుడు నరకంలో ఉన్నాడు. చాలా హీనముగా ఘోరముగా చనిపోయినటువంటి ఈ లాజర్ మాత్రం పరలోకంలో ఉన్నాడు. ఇది మనం ముందు ఆలోచన చేయాల్సినటువంటి విషయం. చాలామంది చాలా దర్జాగా బడాయిగా చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారు తెలుసండి?
నా సమాధిని ముందుగానే ఏర్పాటు చేసేసుకున్నాను. నా సమాధిని నేను మా అమ్మ పైనో, మా నాన్న పైనో, మా కుటుంబీకుల పైనో, మా పితరుల పక్కనో ఏర్పాటు చేసుకున్న చాలా ఉప్పొంగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా గొడ్డలు పెట్టి లాంటి మాటలు ఇవి. మనం అతిశయించాల్సింది దాని మీద కాదు. ధనవంతుడికి అంతకంటే గ్రాండ్గా వెళ్ళాడు ఆయన. కానీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? హేడెస్ అనగా నరకానికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రియ దేని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి ఈ సమాధులు ఏవైతే ఉన్నాయో, ఈ సమాధులు ఎంత గ్రాండ్గా జరిగితే, ఈ సమాధుల మీద ఎంత గ్రాండ్ స్టోన్ పెడితే అంత రిచ్గా మనం పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా భావించేటువంటి దినాలు ఈరోజు. లూకా సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 51 వచనం మనం చూసినట్లయితే అక్కడ మనం ఒక విషయాన్ని కనుగొనవచ్చు. అక్కడ అరిమత అయినటువంటి యోసేపు మనకు కనబడుతున్నాడు. లూకా 23, 50 నుంచి 51 వచనం అండి. అరిమత అయ్యే యోసేపు, ఆ యోసేపు అని ఒకడు ఉండెను. అతను సజ్జనుడు, నీతిమంతుడునై ఉండి, చాలండి, చాలు. ఒక ధనవంతుడు ఉన్నాడు అక్కడ. ఎవరు? అరిమతైన యోసేపు. ఆయన ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువు తనకు సమాధిని ఇచ్చాడు. తనకి సమాధిని ఇచ్చిన తర్వాత ఈ యోసేపుకు సమాధి లేదు ఇంకా. ఆ తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత ఎలా పాతి పెట్టబడ్డాడు కూడా మనకు తెలియదు. తను తొలిపించుకున్నటువంటి సమాధిని యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. అతడు ధనవంతుడు అని ఉంది. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏంటంట? అతను సజ్జనుడు, నీతిమంతుడు. ఇంకో మూడో విషయం లాస్ట్లో రాస్తాడు, సజ్జనుడు, నీతిమంతుడు. ఇంకా మూడో అంటే ముందు ఉంటుందమ్మా ఒక మాట, సజ్జనుడు, నీతిమంతుడు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేటువంటి వాడు ఇతను, అరిమతైన యోసేపు. కాబట్టి అతడు ధనవంతుడైనప్పటికీ కూడా అతని సమాధిని యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడు. ఆ ధనవంతుడు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. సో ఈ రోజున దేని బిడ్డలారా, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఏర్పాటు చేసుకుంటాను అనే ఆలోచనతో మనం ఉండొచ్చు. కానీ ఈ భూమి మీద మనం ఏమైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా పరలోక రాజ్యానికి గ్రాంట్ అవుతాయినటువంటి విషయం మాత్రం మనం ఏమాత్రం కూడా గ్రాంటెడ్గా తీసుకోవడానికి అవకాశము లేదనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఈ నరకంలో ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు, ఈ ధనవంతుడు ఉన్నాడు, నరకంలో ఉన్నాడు. అతని యొక్క యాటిట్యూడ్స్ కూడా మనం చూద్దాం. మొట్టమొదటి విషయం మనం చూసిన విషయం ఏమిటంటే, జరిగినటువంటి సమాధిని బట్టి ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. అంటే ఈ లోకంలో మన శరీరం ఎంత ఘనంగా వెళ్తే అంత ఘనంగా మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది అనే ఆలోచన కలిగి ఉండటనేటువంటిది కరెక్ట్ కాదనే విషయం మనం తెలుసుకున్నాం. రెండో విషయం ఏం తెలుసుకున్నానంటే, ఈ నరకంలో ఉన్నటువంటి ఈ ధనవంతుడి యొక్క యాటిట్యూడ్ మనం చూస్తున్నాం. చూద్దాం ఒకసారి. ఏంటండి? 27వ వచనం చూస్తున్నామండి. 16, 27, 28 వచనాలు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటిని వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. ఇంకొక విషయం, మొట్టమొదటి మనం చూసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో సమాధుల కోసం తహతహలాడితే మన ఆత్మలు పరలోక రాజ్యానికి వెళ్ళవు. మొట్టమొదటి విషయం చూసాం. రెండో విషయం ఏమిటంటే, ఈయన అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ నరకంలోనికి రాకుండా వారికి లాజర్ని భూమి మీద పంపించమని చెప్తాడు. అంటే ఇతను ధనవంతుడు నరకంలో తన 5 యొక్క సహోదరుల కోసం తన ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ.
అంటే ఇతనికి బంధుప్రీతి ఉంది. వాస్తవాల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. అతను నరకంలో ఉంటూ తన అన్నదమ్ములకి ఏం కాకూడదు అని కోరుకుంటున్నాడు. అతను చాలా మంచి ఆలోచన. బంధుప్రీతి ఉండొచ్చు. అబ్రహాము కూడా మంచి బంధుప్రీతి కలిగినటువంటి వాడు. ఎందుకంటే తన అన్న కుమారుడైనటువంటి లోతు విషయంలో చాలా ఆలోచన చేశాడు. అతను లోతు ఏమైపోతాడో అని భయపడ్డాడు. లోతు కోసమని దేవుడితో బేరసారాలు చేస్తాడు. అలాగా బంధుప్రీతిని చూపించాడు. బంధుప్రీతి చూపించడం తప్పు కాదు, కానీ బంధువులే ప్రియమైనటువంటి వారుగా ఎంచడం అనేటువంటి తప్పు. చాలా కుటుంబాల్లో ఇది మనం చూస్తూ ఉంటాం. ఫ్యామిలీస్, అన్ని ఫ్యామిలీస్ కలుసుకుంటుంటాయి. ఎప్పటికప్పుడు ఫ్యామిలీస్ 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 అదే ఇంకా ఇంకొక లోకం వాళ్ళకు ఉండదు. ధనవంతుడు బంధుప్రీతి ఏదంటే ఉంది. ఎంత బంధుప్రీతి ఉందంటే, అయ్యో నేను అనుభవించే నరకం నా యొక్క సహోదరులు అనుభవించకూడదన్నంత బంధుప్రీతి ఉంది. మరి ఎందుకు నరకానికి వచ్చాడు? నేను ఎంత బంధుప్రీతి కలిగి ఉంటే అంతగా దేవుడి చేత దీవించబడతానన్న ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారు. అది రాంగ్. ఎప్పుడు కూడా ఇంకొక విషయం, ఇంకొక సమస్య ఉంది. ఏమిటో తెలుసండి, ఒకవేళ ఎక్కువ బంధుప్రీతి ఉండడం కారణం చేత దేవునికి దూరం అయ్యేటువంటి సమస్య ఉంది. చాలామంది జీవితాల్లో దేవుడికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే బంధుప్రీతి ఎక్కువ. ఎంతసేపు వాళ్ళ కోసమే ఆలోచన చేసేటువంటి మనస్తత్వం. మంచిది, మన మన పొరుగు వారి కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, సంఘస్థులు అందరి కోసం ఆలోచించాల్సిన అవసరం మన మీద ఉంది. అంతకంటే ముందు దేవుడు చెప్పాడు, మన దేవుడని యెహోవాను మనం ప్రేమించాలి. దేవుని మీద మనం ప్రీతి కలిగి దేవుని మనం ప్రియమైన వానిగా ఫస్ట్ మొట్టమొదట ఎంచి మన ఇతరులు ప్రేమించాల్సిన అవసరత ఉన్నది. ఇక్కడ ఇతడు సహోదరులందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ సహోదరులందరూ కూడా నరకంలోనికి రాకూడదు అనుకున్నాడు, కానీ ఇతను మాత్రం నరకంలోనికి వచ్చేసాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ధనవంతుడు చేసినటువంటి రాంగ్ ఏమిటంటే దేవుడిని నిర్లక్ష్య పెట్టాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అతని కొరకు మీ ఐదుగురు సహోదరుల కోసం చింతపడాల్సిన అవసరం లేదు. అక్కడ మోషే, తర్వాత ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే చాలు, వారు నరకాన్ని తప్పించుకుంటారు వాళ్ళు, రైట్ అని చెప్తే, ఇప్పుడు ఈ ధనవంతుడు ఏమంటాడంటే, అలా కాదు, మృతుడైనటువంటి వారు ఎవరైనా సరే వారు పునరుత్థానులు అయినట్లయితే ఖచ్చితంగా నమ్ముతారు. అంటే దీన్ని బట్టి వాళ్ళ యావత్ కుటుంబం యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మోషే ధర్మశాస్త్రము లేదా ప్రవక్తల గ్రంథాలంటే అర్థం, ప్రవక్తలు ఉన్నారంటే అర్థం ఏంటంటే, అక్కడ మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఉంది. అక్కడ దేవుని వాక్యం వినేటువంటి వారు, దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వారు, తప్పకుండా వారు నమ్మినటువంటి వారు, ఆ వాక్యాన్ని ప్రకారం జీవించేటువంటి వారు పరలోక రాజ్యానికి వాళ్ళు వస్తారు. అక్కడ అవి ఉన్నాయి. దానికోసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి బ్రతకాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఒక మాట చెప్తాడు. ఒకవేళ దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని నమ్మకుండా, చదవకుండా, వాక్యాన్ని పాటించకుండా ఉంటే, ఒకడు మృతుడు పునరుత్థానుడైనా సరే వారు నమ్మరు. ఈ విషయం మనం చాలా ఎందుకు నమ్మరు అంటే, నమ్మిక అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే, దేవుని వాక్యం ద్వారా మనకి నమ్మిక అనేటువంటిది వస్తుంది. వాక్యం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో మన జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అరిజోన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని చెరలోకి తీసుకుపోతారు. చాలామంది దోషులు ఉంచబడేటువంటి ఒక జైలు. అందులోనికి ఒక పాస్టర్ గారు వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఒక బైబిల్ ఇస్తాడు ఒక ఆయనకి. ఇస్తే ఆ బైబిల్ని చాలా చదువుతాడు ఆ వ్యక్తి. చదివిన తర్వాత అతను చదివినటువంటి ప్రతి విషయంలో కూడా పాపం అనేటువంటి మాట కనబడేటప్పుడు ఆ బైబిల్ని విసిరి కొట్టేస్తాడు. అతను విసిరి కొట్టేసిన తర్వాత
అతడు విసిరేసిన తర్వాత ఆ బైబిల్ ఒక వాక్యం చేత తెరవబడి ఉంటుంది అనమాట. మొదటి యోహాను పత్రికలో ఉన్నటువంటి ఒక వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము నేను ప్రతి పాపముల నుంచి విడిపించును అనేటువంటి ఆ మాట అతనికి కనబడుతుంది. ఆ మాట చేత పట్టబడతాడు అతను. ఆ మాట చదివిన తర్వాత తను వెంటనే మోకాళ్ళు వేసి తన పాపాలు ఒప్పుకుంటాడు దేవుని సన్నిధిలో. ఒప్పుకొని ప్రార్థన చేస్తాడు, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అదే జైల్లో అతను బైబిల్ క్లాసెస్ అతను ప్రారంభం చేస్తాడు. ఎప్పుడైతే ఈ వాక్యం అతని దగ్గరికి వచ్చిందో అతనికి విడుదల వస్తుంది. అతని పాపముల నుంచి విడుదల పొందుతున్నటువంటి అనుభూతికి లోనవుతాడు ఆయన. అంతేకాదు గవర్నర్ నుంచి అతనికి ఒక లెటర్ వస్తుంది, నిన్ను ఈ చెరలో నుంచి విడిపించడానికి మేము ఆర్డర్స్ జారీ చేస్తున్నామని. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము లేకుండా, వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా మనం ఈ లోకంలో ఎన్ని సొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఆత్మీయత లేకుండా, ఆత్మీయ జీవితం లేకుండా ఎన్ని సొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ సొంత ప్రయత్నాల వలన వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు. మనం పరలోక రాజ్యం పొందుకోలేము అనే విషయాన్ని మనం ఈ రోజున మనము చూస్తున్నాం. కాబట్టి ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి బలమైనటువంటి కారణం ఏమిటంటే తన ధనం మీద తను నమ్మకం ఉంచాడు. తర్వాత తన బంధువులే తనకు సమస్తం అనుకున్నాడు, తన ఆస్తే సమస్తం అనుకున్నాడు అతను. వాటిని తనకి సమస్తం అనుకున్నటువంటి అతడు దేవుడిని నిర్లక్ష్య పెట్టాడు. దేవుడిని నిర్లక్ష్య పెట్టినటువంటి ఆ కారణం చేత అతడు పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. లాజరు తను ఆత్మలో దీనత్వం కలిగినటువంటి వాడిగా, దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి వాడిగా, దేవుణ్ణి మెప్పించేటువంటి వానిగా, ఈ లోకంలో తను ఎన్ని సమస్యలు, బాధలు, వేదనకరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నప్పటికీ కూడా అతడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు, నరకాన్ని తప్పించుకున్నాడు అనే విషయాన్ని మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దయతో సంఘం ఒకసారి లేచి నిల్చునవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. పరలోకము, నరకము అనేటువంటి ఈ మాటలను ఈ రోజున మనం ధ్యానం చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు. పరలోకం నుండి ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటంటే మనలను విమోచించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు మనకి విమోచన అవసరం అంటే, ఈ లోకంలో మన జీవితాన్ని మనం పూర్తి చేసుకున్న తర్వాత మనం పరలోక రాజ్యం వెళ్ళాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. అయితే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి లోకంలో ఉన్న ప్రజలందరూ వెళ్తారా? కాదు. ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటివి అవి ఏవి కూడా మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చవు, మా ఆత్మీయ జీవితమే, మా ఆత్మీయతే, దేవునితో మా సత్సంబంధమే పరలోక రాజ్యానికి చేరుస్తుంది అని నమ్మిక ఉంచి దేవుని బట్టి సంతోషిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టివారు మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డ, ఈ రోజున పరలోకము, నరకము అనే ఈ మాటలు మనం ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు మాటలను కూడా చాలా తేలిగ్గా తీసుకునేటువంటి స్థితిలో మన క్రైస్తవం ఈ రోజున ఉంది. ఎందుకంటే దాని గురించి సరైనటువంటి అవగాహన ఇంకనూ బైబిల్ ద్వారా తప్పిస్తే మన అనుభవంలో అది ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున
ఈ పరలోకము అనేటువంటి ఈ మాటను చాలా లైట్గా తీసుకుంటున్నాను.